జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు పర్యాటకుల మీద నరమేధం సృష్టించిన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల వద్ద చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది. భారత సైనికుల మీదకి పదే పదే పాకిస్తానీ సైనికులు కాల్పులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా పరిస్థితులు చూసుకున్నట్లయితే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఇక తప్పదు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది నిపుణులు కూడా యుద్ధం తప్పదని చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు మాత్రం భారత్ మా మీద దాడికి పాల్పడే అవకాశం ఉంది, భారత సైనికులు పాకిస్తాన్ మీద సైనిక దాడికి పాల్పడబోతున్నారంటూ వారు కూడా భయం గుప్పిట్లో అయితే బతుకుతూ ఉన్నారు. నిజంగా ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే పరిస్థితి అసలు భారత జాతి మొత్తం కూడా ఈ ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించింది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో ఎక్కడ తలదాచుకున్నా వారిని వెంటాడి వేటాడి హతమార్చిన తర్వాత ఈ మట్టిలో కలిపేస్తామంటూ భారత ప్రధాని మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ గనక ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమే అనివార్యమైతే మన భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుకునేలాగా ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. నేవీ అలాగే డిఆర్డిఓ ఈ రెండు సంయుక్తంగా ఒక అస్త్రాన్ని అయితే ఇప్పుడు తయారు చేశాయి. నౌకాదళంలో ఆ అస్త్రం ఒక సరికొత్త అంటే చరిత్రను అయితే సృష్టించబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అస్త్రం ఏంటి, ఆ అస్త్రం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ అస్త్రం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేవీ చేతికి కొత్త అస్త్రం, MIGM పరీక్ష విజయవంతం. భారత నౌకాదళం మరింత శత్రుభీకరంగా రూపుదిద్దుకుంటూ ఉంది. జలమార్గంలో శత్రువుల కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టేలాగా డిఆర్డిఓ అలాగే నేవీ సంయుక్తంగా అధునాతన వ్యవస్థని అభివృద్ధి చేశాయి. దేశీయంగా రూపొందించినటువంటి అభివృద్ధి చేసినటువంటి మల్టీ ఇన్ఫ్లుయెన్సర్ గ్రౌండ్ మైన్ MIGM పరీక్ష విజయవంతమైంది. విశాఖ కేంద్రంగా చేపట్టినటువంటి ఈ పరీక్ష విజయవంతం కావడం మీద కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డిఓ నేవీ పనితీరును ఆయన అభినందించారు. ఈ వ్యవస్థ భారత నావికాదళం సముద్ర గర్భంలో పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది అంటూ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొనడం జరిగింది. అధునాతన సముద్ర గర్భ నావెల్ మైన్ను విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ అలాగే భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ ల్యాబొరేటరీలు అలాగే పూణేలో ఉన్నటువంటి హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అలాగే ఛత్తీస్గఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీల సహకారంతో ఈ నావెల్ మైన్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. శత్రు నౌకలు జలాంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికాదళం సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసేలాగా ఈ వ్యవస్థని రూపొందించారు డిఆర్డిఓ అలాగే నేవీ. అంటే నేవీ సామర్థ్యాన్ని పెంచేలాగా అలాగే శత్రువులకు సంబంధించినటువంటి జలాంతర్గాములకి వ్యతిరేకంగా పోరాడేటువంటి శక్తి అయితే ఈ అస్త్రానికి ఉంది అన్నట్లుగా ఈ అస్త్రం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ దీనికి విశాఖలోని భారత డైనమిక్స్ లిమిటెడ్ అలాగే హైదరాబాద్లోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్షతో ఈ వ్యవస్థ ఇప్పుడు భారత నేవీ దళంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందంటూ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఆయన తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు డిఆర్డిఓ అలాగే నేవీ సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఆ ఆపరేషన్లో పాల్గొన్న వారిని అలాగే డిఆర్డిఓ నేవీ ఇండియన్ నేవీ ఈ రెండు సంస్థలను కూడా ఆయన అభినందిస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ విజువల్స్లో మనం చూసుకున్న విధంగా డిఆర్డిఓ నేవీ తయారు చేసినటువంటి
ఈ నౌకాదళంలోకి వచ్చినటువంటి కొత్త అస్త్రం ఏదైతే ఉందో దాని పనితీరు అమోఘం. అది విజయవంతంగా దాని పరిశోధన అయితే ఈరోజు పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకవేళ పాకిస్తాన్కి భారత్కి గనక యుద్ధమే అనివార్యం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతూ ఉంది. త్రివిధ దళాలను ఈ యుద్ధానికి అంటే ఒకవేళ యుద్ధమే గనక వస్తే యుద్ధంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొనేలాగా ఇప్పుడు మన త్రివిధ దళాలను అయితే సిద్ధం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. అందులో భాగంగానే భారత నౌకాదళంలోకి ఈ కొత్త అస్త్రం అయితే చేరింది. ఈ అస్త్రం అయితే పరీక్ష విజయవంతంగా పూర్తయింది. ఇలా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, అలాగే ఆర్మీ ఈ మూడు శాఖలకు సంబంధించి సమన్వయంగా పనిచేస్తూ ఒకవేళ యుద్ధం కనుక అనివార్యం అయితే ఆ యుద్ధంలో విజయావకాశాలు ఎలా ఉండాలి, శత్రువుల్ని మనం ఎలా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, శత్రువులకి మనం ముచ్చెమటలు ఎలా పట్టించాలి, శత్రువుని టార్గెట్గా చేసుకుని ఎలా విరుచుకుపడాలనే దాని మీద ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రేపు ఒక ట్రయల్ వెర్షన్ కూడా ఉంది. అంటే భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అసలు ఒకవేళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యుద్ధమే కనుక అనివార్యం అయితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మాక్ డ్రిల్ నిర్వహించి కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. సో నిజంగా చెప్పాలి అంటే ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి భారతీయుడు ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను ఆ ఉగ్రవాద సంస్థలకి అంటే ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పాకిస్తాన్ని కూడా ఏరిపారాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తూ ఉన్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఎక్కడ పాకిస్తాన్ మీద దాడి చేస్తుందో అని పాకిస్తాన్ సైన్యం కూడా గజగజలాడుతూ ఉంది. అలాగే పాకిస్తానీలు కూడా భయం గుప్పిట్లో అయితే బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం అయితే తీవ్రంగా ఉంది. అలాగే ఆహార కొరత కూడా ఉంది. దానికి తోడు కనుక ఇప్పుడు భారత్తో యుద్ధానికి సిద్ధమైతే మాత్రం పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో కనుమరుగవడం ఖాయం అంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అది పాకిస్తాన్లకు క్లుప్తంగా తెలిసినప్పటికీ పదే పదే భారతదేశాన్ని వారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కయ్యానికి కాలు దూతూ ఉన్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు అంటూ కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.